అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతం జరుగుతున్న టెట్కి సంబంధించిన బిట్టు. ఇది 3వ తేదీ జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన బిట్టు. ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ సిన్స్ యాజ్ ఏ సబార్డినేట్ కంజంక్షన్ అంటారు. అంటే సిన్స్ను ఏ సెంటెన్స్లో క్రింద ఇచ్చిన ఏ సెంటెన్స్లో సబార్డినేట్ కంజంక్షన్గా ఉపయోగించారు అని ప్రశ్న ఇక్కడ మనకి. మీరు అంటే ఎవరైతే రాశారో వాళ్ళకి తెలుసు, ప్లస్ ప్రీవియస్ పేపర్ అదే ఇప్పుడు జరుగుతున్న పేపర్స్ను అబ్జర్వ్ చేసిన తెలుసు. కంజంక్షన్లకు సంబంధించిన బిట్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. సబార్డినేట్ కంజంక్షన్ అయినా, కోఆర్డినేట్ కంజంక్షన్ అయినా, కోరిలేటివ్ కంజంక్షన్ అయినా ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూసే ఎస్జిటి అభ్యర్థులు త్వరలో మీరు నెక్స్ట్ రేపటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా మీరు కంజంక్షన్స్ను ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు 1 నుంచి 3 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు స్కూల్ అసిస్టెంట్లో చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఖచ్చితంగా అడిగారు కాబట్టి వీటిని కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాము. మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ సిన్స్ను ఏ సెంటెన్స్లో సబార్డినేట్ కంజంక్షన్గా ఉపయోగించారు అంటే సబార్డినేట్ కంజంక్షన్గా ఉపయోగించారు అంటే ఖచ్చితంగా మనం వెతుకుతున్న సెంటెన్స్ ఏ విధంగా ఉండాలంటే కాంప్లెక్స్ సెంటెన్సే అయి ఉండాలి. ఎందుకంటే కాంప్లెక్స్ సెంటెన్స్లోనే సబార్డినేట్ కంజంక్షన్ మనం ఉపయోగిస్తాం. కాంప్లెక్స్ సెంటెన్స్ రూపం ఎలా ఉంటుందంటే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. ఈ మెయిన్ క్లాస్ను సబార్డినేట్ కంజంక్షన్తో కలుపుతాము. సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాస్లో భాగమయ్యి ఉంటుంది. సో సబార్డినేట్ క్లాస్ అంటే డిపెండెంట్ క్లాసు, అంటే మెయిన్ క్లాస్పై ఆధారపడే క్లాస్ను మనం సబార్డినేట్ క్లాస్ అంటాము. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం బిట్లోకి వెళ్దాం, ఆన్సర్ను సెర్చ్ చేద్దాం. సో మొదటగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షను ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ ఇయర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి సిన్స్ను బేసిక్గా మనము అడ్వర్బ్గా కూడా ఉపయోగిస్తాం. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, టైం చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ కానీ మనం సెర్చ్ చేయాల్సింది ఏంటి, కంజంక్షన్గా కావాలి. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే అక్కడ టైం చెప్తున్నాం, అప్పటి నుండి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకి కంజంక్షన్లో సిన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే రీజన్ కోసం ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇది టైం సూచిస్తుంది కాబట్టి ఇది కాదు. దట్టు ఈ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. ఎందుకంటే ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఇది ఒక మెయిన్ క్లాస్ ఉంది, ప్లస్ సిన్స్ లాస్ట్ ఇయర్ ఇది ఒక ఫ్రేజ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఒక సింపుల్ సెంటెన్స్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ చూస్తే షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్. ఇక్కడ ఏముందంటే షీ హ్యాస్ బీన్ హ్యాపీ అనే ఒక మెయిన్ క్లాస్ ఉంది. సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్ అంటే ఆమె కొత్తగా జాబ్ వచ్చిన వల్ల చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ సిన్స్ షీ గాట్ హర్ ఏ న్యూ జాబ్ అనేది ఇది ఒక సబార్డినేట్ క్లాసు. ఎందుకంటే సిన్స్ అనే సబార్డినేట్ కంజంక్షన్ రీజన్ తెలియజేస్తుంది. అంటే ఆమె ఎందుకు హ్యాపీగా ఉంది, జాబ్ వచ్చిన వల్ల ఆమె హ్యాపీగా ఉంది అంటుంది. సో ఇక్కడ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్ అనేది షీ హ్యాస్ బీన్ హ్యాపీ అనే మెయిన్ క్లాస్పై డిపెండ్ అవుతుంది. సో ఇది డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటేనే ఖచ్చితంగా అది సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సిన్స్ మనకి సబార్డినేట్ కంజంక్షన్గా కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు. సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇట్ వాస్ రైనింగ్ సో వి స్టేడ్ ఇండోర్స్ సిన్స్ ఎస్టర్డే. ఇక్కడ చూడు, సిన్స్ ఎస్టర్డే అనేది మనకి అక్కడ రీజన్ తెలియజేయట్లా, టైంను తెలియజేస్తుంది. అది కంజంక్షన్ అవ్వాలి అంటే రీజన్ తెలియజేయాల, ఇక్కడ టైం తెలియజేస్తాం కాబట్టి ఇది మనకి అడ్వర్బ్ అవుతుంది కానీ కంజంక్షన్ అనేది కాదు. చివరిగా చూద్దాం. హీ విల్ వెయిట్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ కూడా చూడండి, సిన్స్ మార్నింగు, సిన్స్ లాస్ట్ ఇయరు, సిన్స్ ఎస్టర్డే, ఈ 3 చోట్ల కూడా ఏం తెలియజేస్తుందంటే అవి మనకు టైంను తెలియజేస్తుంది కాబట్టి ఇవి కంజంక్షన్స్ కాదు. సో సెకండ్ ఆప్షన్లోనే కరెక్ట్గా ఉపయోగించడం జరిగింది సబార్డినేట్ కంజంక్షన్గా. సో ఈ విధంగా మీరు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ఎస్జిటి ఎగ్జామ్స్లలో కూడా ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్లను అనలైజ్ చేయండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఎందుకు అవుతుందో ఎందుకు కాదో అని క్లియర్గా మీరు అనలైజ్ చేయగలిగితే 1-2 సార్లు క్వశ్చన్ చదవండి, ఖచ్చితంగా మనకి మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా అంటే ఈ బిట్ ద్వారా మీకు ఏం చెప్తున్నానంటే కంజంక్షన్ సంబంధించి ఖచ్చితంగా మీరు బిట్ ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటారు. సబార్డినేట్ కంజంక్షన్ కానీ, కోఆర్డినేట్ కంజంక్షన్ కానీ, కోరిలేటివ్ కంజంక్షన్ కానీ ఖచ్చితంగా అవి ఏంటో, వాటి డ్యూటీస్ ఏంటో, అవి ఏన్ని కలుపుతాయో క్లియర్గా మీరు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూడండి, చాలా యూజ్ అవుతుంది. సో వన్స్ అగైన్ నా నుంచి మీకు ఎస్జిటి అభ్యర్థులకు రేపటి నుంచి రాసే వాళ్ళకు హృదయపూర్వకంగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.